మనము నీట్ ఫిజిక్స్లో ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ దగ్గర ఉన్నామండి. మరి ఈ న్యూమరికల్ చూద్దామా ఏమంటున్నాడు. సో ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే లామినా ఆఫ్ కాపర్ ఆఫ్ 100 సెంటీమీటర్ లాంగ్ అండ్ 15 సెంటీమీటర్ బ్రాడ్ అంటున్నాడు. ఎల్ వాల్యూ లాంగ్ అంటే ఎల్ సెంటీమీటర్ ఇచ్చాడు, బి వాల్యూ 15 సెంటీమీటర్ ఇచ్చాడు. ఎక్కడ టెంపరేచర్ మనకి 273 కెల్విన్ అని ఇచ్చాడు, కెల్విన్లో ఇచ్చాడు మనకి. ఓకేనా. సో ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్డ్ బై 2 సెంటీమీటర్, డెల్టా ఏ వాల్యూ ఇచ్చాడు మనకి 2 సెంటీమీటర్ ఇచ్చాడండి. ఎక్కడ టెంపరేచర్ వచ్చేసి 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇమీడియట్లీ మీరు ఏం చేయాలి, కెల్విన్లో కన్వర్ట్ చేయాలి. ప్లస్ 273 యాడ్ చేసేస్తే 373 అవుతుంది. ఈ రెండింటి సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 100 కెల్విన్ వచ్చేస్తుంది మనకి. ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ అని అంటే, వాట్ విల్ బి ద కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సీట్ ఆఫ్ ది మెటీరియల్ అంటున్నాడు. సో ఆల్ఫా వాల్యూ ఇచ్చాడండి. అన్నీ ఏమో మీకు డెల్టా ఏ టర్మ్స్లో ఇచ్చి మేము ఆల్ఫా వాల్యూ అంటున్నాడు. ఆల్ఫా వాల్యూ ఫార్ములా చూడండి, డెల్టా ఎల్ బై ఎల్ఎల్ టర్మ్స్లో ఇచ్చాడు. ఒక ఎల్ మాత్రమే తెలుసు మనకి ఇక్కడ. ఈ ఎల్ కూడా ఇనిషియల్ ఎల్ కూడా కానే కాదు మనకి. ఓకేనా. సో అప్పుడు ఏం చేద్దామంటే బీటా మనం ఫార్ములా రాస్తే డెల్టా ఏ బై ఎల్ఏ ఇంటూ డెల్టా టీ. అచ్చా, బీటాకి ఆల్ఫాకి రిలేషన్ ఏంటి మన అంటే ఆల్ఫా బై 1 బీటా బై 2 గామా బై 3. ఈ ఇక్కడి నుంచి తీసుకుందాం మనం. సో లాస్ట్ న్యూమరికల్స్లో లాస్ట్ షార్ట్స్లలో మనం దీని గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ రెండింటి తీసుకుంటే బీటా ఈక్వల్స్ 2 ఆల్ఫా అయిపోతుంది. ఈ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేయండి 2 ఆల్ఫా. ఈ 2ని ఇక్కడ తీసుకురండి కింద. సో డెల్టా ఏ అని అంటే మనకి డెల్టా ఏ ఇచ్చేసాడు మనకి 2 సెంటీమీటర్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు వాల్యూ. మన ఏ వాల్యూ ఇక్కడ కింద ఉన్నటువంటి ఏ వాల్యూని తీయాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లై చేస్తే వాల్యూ వచ్చేస్తుంది కదా, అదే పెట్టేశాను. లెంత్ ఇంటూ బ్రెడ్త్ పెట్టేశాను. డెల్టా టీ వాల్యూ మనకి ఇక్కడ 100 ఇచ్చాడు కాబట్టి 100 పెట్టాను. ఈ 2ని ఇక్కడ కింద తీసుకొచ్చాను. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 6.6 × 10⁻6 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ మనకి ఇక్కడ వాల్యూ వచ్చేస్తుందండి. ఇది జాగ్రత్త చేసేయండి అంతే.